హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. అండ్ అంతకంటే ముందు వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో, ఒక 2 అవర్స్, 3 అవర్స్ కేటాయించి ఒక వీడియో చేస్తున్నాను కదా! కొంచెం మోటివేటింగ్‌గా ఉంటుంది. నాకు కూడా వీడియోని లైక్ చేస్తే అండ్ యూజ్‌ఫుల్ అయ్యే వాళ్ళకి కూడా రీచ్ ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా వీలైతే షేర్ చేయండి. ఈరోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ వాళ్ళు నాన్ టీచింగ్ పొజిషన్స్‌కి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. గ్రూప్ సికి సంబంధించి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే చెప్తాను. సో, స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి స్టార్టింగ్ డేట్ 1 మార్చ్. ఎండింగ్ డేట్ అప్లికేషన్ ఫార్మ్‌కి 1 ఏప్రిల్ అనమాట. ఈలోపైతే మీరు అప్లై చేసేసుకోవాలి. సో, మనకి లిటరల్లీ ఇంకా లైక్ 1 మంత్ దాకా ఉందనమాట ఇంచుమించుగా. ఈలోపైతే మీరు అప్లై చేసుకోండి. మనకి ఇక్కడ పోస్ట్‌ల వారీగా వేకెన్సీస్ కూడా ఇచ్చారు. లైక్ లిటరల్లీ మనకి అరౌండ్ 200 ప్లస్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఆల్రెడీ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి 141 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లిటరల్లీ మనకి 25 పోస్ట్‌లకైతే ఇస్తున్నారు. ఇవి నాన్ టీచింగ్ స్టాఫ్స్ కాబట్టి లైక్ కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో, ఏవైతే ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదో 10థ్, ఇంటర్మీడియేట్ అండ్ డిగ్రీకి ఏవైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవి మాత్రమే చెప్తానండి. మిగతావి మీకు కావాలి అంటే ఒకసారి నోటిఫికేషన్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేసుకోండి. ఇంకా వాటిలో ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. తప్పకుండా చెప్తాను కమెంట్స్‌లో. ముందుగా పోస్ట్ నెంబర్ 18 మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించి ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 18-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. దీనికి 10థ్ పాస్ అయ్యి ఉంటారు కదా! వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దాంతో పాటుగా ఐటీఐ పాస్ అయ్యి ఉంటారు కదా! వాళ్ళైనా. దీంట్లో మనకి ఏంటి అంటే 1 ఇయర్ ప్రొవిజన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట జాయిన్ అయిన తర్వాత. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్‌కి సంబంధించి మనకి లైక్ సాలరీ అనేది ఒక 25,000 దాకా అయితే వస్తుందండి. మొత్తం బెనిఫిట్స్ మొత్తం కలుపుకొని 25,000 దాకా వస్తుంది పర్ మంత్‌కి. ఎంటీఎస్ పోస్ట్‌లకి సంబంధించి మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్‌కి సంబంధించి మనకి 18-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సైన్స్ అండ్ నాలెడ్జ్‌లో కానీ చేసుంటే అప్లై చేసుకోవచ్చనమాట. లేదు అంటే డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరియల్ ప్రాక్టీస్‌లో చేసుంటే అప్లై చేసుకోవచ్చు. అది కూడా 50% మార్క్స్‌తో మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. మీకు టైపింగ్ స్పీడ్ అనేది 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చుండాలి. హిందీలో అండ్ ఇంగ్లీష్‌లో కూడా. దీనికి కూడా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసేసుకోవచ్చనమాట. సో, కొంతమంది మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో కావాలని అడుగుతున్నారు. దానికి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ ఓన్లీ మెయిల్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. దీనికి 18-35 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సేమ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి ఎవరైతే లైక్ ఇంటర్ పాస్ అయ్యి ఉంటారో సైన్స్ స్ట్రీమ్‌లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా బ్యాచిలర్స్ డిగ్రీ నర్సింగ్ ఆర్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ నర్సింగ్, జీఎన్ఎం చేసుంటారు కదా! వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంతో పాటుగా విత్ ఏ మినిమమ్ ఆఫ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ నర్సింగ్ ఇన్ ఏ రెప్యూటెడ్ హాస్పిటల్ ఆర్ క్లినిక్‌లో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కానీ ఉంటే మీకు నర్సింగ్‌గా మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ప్రొవిజన్ పీరియడ్ అనేది 1 ఇయర్ అయితే ఉంటుంది. లేదా ఎక్కువైనా చెప్పి ఫర్దర్‌గా కూడా ఉండొచ్చని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మనకి ఇక్కడ మెకానికల్‌కి సంబంధించి 18-35 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇది కూడా 10థ్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా లైక్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే మనకి కుక్, ఫీల్డ్ అసిస్టెంట్, డ్రైవరు, ఇంకా డ్రాఫ్ట్ మ్యాన్ కమ్ ఇన్‌స్ట్రక్టరు, డేటా ఎంట్రీ జాబ్స్, ఇలా డార్క్ రూమ్ అసిస్టెంట్ అని చెప్పి అసిస్టెంట్ డ్రాఫ్ట్ మ్యాన్, అనిమల్ అటెండెంట్‌కి సంబంధించి కూడా ఎటువంటి డిగ్రీ అయితే అవసరం లేదు. ఎవరైతే 12థ్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 2 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి. సో, మిగతా అన్ని పోస్ట్‌లకి లైక్ ఎక్స్‌పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో, మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఎలిజిబిలిటీ కానీ ఉంటే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి నోటిఫికేషన్ అంతా డీటెయిల్‌గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఈ మల్టీ టాస్కింగ్ పోస్ట్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 100 మార్క్స్‌లో 70 మార్క్స్‌కి మనకి ఇంటర్మీడియేట్ నాలెడ్జ్ మీద సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! వాటి మీద అయితే కండక్ట్ చేస్తారు. మిగతా 30 ఎంసీక్యూస్ వచ్చేసరికి హిందీ అండ్ ఇంగ్లీష్ మీద అయితే కండక్ట్ చేస్తారండి. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ అయితే లేదు. కానీ ఇన్ కేస్ వాళ్ళకి 15 కంటే ఎక్కువ అప్లికేషన్స్ కానీ వచ్చాయనుకో పర్ పోస్ట్‌కి అప్పుడు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. మనకి ఎంటీఎస్‌లో డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయండి. కిచెన్, గెస్ట్ హౌస్, ప్లంబర్, పంప్ ఆపరేటర్ ఇలా ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి మొత్తం ఒక ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మిగతా పోస్ట్‌లకి మీకు ఎగ్జామ్‌తో పాటుగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది క్లిక్ చేయగానే వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కిందకి వెళ్తే కెరియర్స్ అని ఉంటుంది.
అది క్లిక్ చేయగానే మనకి వేరే పేజ్ అనేది డైరెక్ట్ అవుతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! మార్చ్ 1 రోజు రిలీజ్ అయిన నోటిఫికేషన్ వ్యూ డీటెయిల్స్ అని కొట్టండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ ఏమడుగుతున్నారంటే క్లిక్ హియర్ టు అప్లై ఫర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ అండ్ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్‌కి అయితే ఇక్కడ ప్రెస్ చేయగానే మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్ అనేది. సో, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వచ్చు. లేదు అంటే సైన్ అప్ అవ్వాలన్నమాట. సో, ఎవరికైతే అకౌంట్ లేదో ఇక్కడ చూపిస్తున్నారు కదా! సైన్ అప్ అని. అది క్లిక్ చేసి సైన్ అప్ అయితే అవ్వాలి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్సు కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రెస్ చేసుకోవాలి. పాస్‌వర్డ్, మీ మొబైల్ నంబర్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అప్ అవ్వండి. వన్స్ మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలంటే మీ మెయిల్‌కి ఒక లింక్ అనేది వస్తుంది. సో, అదైతే వెరిఫై చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ యూనివర్సిటీ క్యాంపస్ అని మెన్షన్ చేసి అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అనేది నోటిఫికేషన్‌లో ఉంటుంది. ఇక్కడ ఇలా ఇవ్వండి. అండ్ దెన్ ఇక్కడ క్యాండిడేట్ కేటగిరీ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్‌కి సంబంధించి అయితే ఇవ్వండి. పీడబ్ల్యూ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అని అడుగుతున్నారు. తర్వాత ఐ హావ్ రెడ్ ద అడ్వర్టైజ్‌మెంట్ అండ్ ఫుల్‌ఫిల్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి చెక్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి వస్తుంది. దాన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ అప్లై అని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ సాల్యులేషన్ ఇవ్వాలి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండరు, మీ నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారేజ్ స్టేటస్, పాన్ కార్డ్ నెంబరు లేదా ఓటర్ కార్డ్ ఉంటుంది కదా! లేదా పాస్‌పోర్ట్ కానీ ఉంటే దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇవ్వండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కంట్రీ కోడ్, మొబైల్ నెంబరు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎంప్లాయీ ఆఫ్ యూనివర్సిటీ డీటెయిల్స్ అండ్ ఎంప్లాయీ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇవ్వండి. ఫీల్డ్స్ అడుగుతున్నారు ఇక్కడ. స్పెషలైజ్డ్ పోస్ట్ ఇయర్ మార్క్డ్ అండర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించి అండ్ అడ్రస్ అయితే ఇవ్వండి. సేవ్ చేసేసుకొని నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించి రీసెర్చ్ అండ్ మిస్‌లేనియస్‌కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు. ఎన్ఓసీ అండ్ డిక్లరేషన్ ఇచ్చి ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతుందో అవైతే అప్‌లోడ్ చేసుకొని ప్రివ్యూ అయితే చేసుకొని మొత్తము అండ్ దెన్ సబ్మిట్ చేసేయడమే. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సో, అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే ఇదే అండి డీటెయిల్‌గా. మీకు ఇంకా ఏమైనా డిగ్రీ మీద కానీ జాబ్స్ కావాలి అంటే నాకైతే కమెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.